బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ ఆధ్వర్యంలో మే 3వ తేదీన నిర్వహించనున్న చెలో ఆకువీడు మహాకార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఈ రోజు రాజమహేంద్రవరం తుమలావలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ గుమ్మపు చిత్రసేన ముఖ్య అతిథిగా పాల్గొనగా రాజమండ్రి ఇన్ఛార్జ్ న్యాయవాది ఇసుకపట్ల రాంబాబు ప్రత్యేకంగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరై పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మే 3వ తేదీన ఆకువీడులో నిర్వహించనున్న చెలో ఆకువీడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఆకివీడు దళితులపై జరిగిన సంఘటన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. సామాజిక న్యాయ సాధన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి వంటి ప్రజా సమస్యలపై బీఎస్పీ తన గళాన్ని బలంగా వినిపించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ నక్కా వెంకటరత్నం రాజు, రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ కొండపల్లి సూరి, కొవ్వూరు ఇన్ఛార్జ్ ఆనంద్ మాస్టర్, రూరల్ నాయకులు కొత్తపల్లి శేఖర్, రాజమండ్రి అర్బన్ సెక్రటరీ కొంకి రమేష్, పఠాన్ రజక్ ఖాన్, సిహెచ్ వెంకటరత్నం తదితర ప్రముఖ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రామాలయాన్ని అడ్డుకుంటాం రామాలయాన్ని ఆకివీడులో రఘురామకృష్ణరాజు నిర్మించే రామాలయాన్ని నిర్మించాలి. ఆకివీడులో గొంతాలమ్మ గుడిని నిర్మించాలి. ఆకివీడులో గొంతాలమ్మ గుడిని నిర్మించాలి. ఆకివీడులో గొంతాలమ్మ గుడిని నిర్మించాలి. హలో బహుజన, హలో బహుజన, హలో బహుజన, హలో బహుజన. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెద్దపేటలోని గొంతేలమ్మ గుడిని కూల్చివేసి ఆ స్థలంలో రామాలయాన్ని తలపెట్టిన దాన్ని బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి మే 3వ తారీఖున చెలో ఆకివీడు పిలిపివ్వడం జరిగింది. ఆ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఈరోజు పోస్టర్ని విడుదల చేసి భారీ ఎత్తులో జనంతో మరి ఆకివీడు వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క పోస్టర్ని విడుదల చేయడానికి ఇక్కడ సమావేశానికి ఇచ్చేసినటువంటి జిల్లా నాయకులందరికీ నా హృదయపూర్వక జైలు తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీ పిలుపు వరకు ఈ నెల మే 3వ తారీఖున చెలో ఆకివీడు కార్యక్రమాన్ని తలపెట్టాం. ఈ ఆకివీడులో జరుగుతున్న అక్రమాలను, అన్యాయాలను, అక్కడ ఆకివీడు పెద్దపేటలో దళితులపై జరుగుతున్న అకృత్యాలకు బయటపెట్టడం కోసం మే 3వ తారీఖున బహుజన సమాజ్ పార్టీ ఆకివీడు వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇది చేద్దంటే ఆకివీడులో ఇప్పటివరకు జరుగుతున్న పరిస్థితులు ఇప్పటికీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. 144 కన్నా దారుణమైన అత్యుచిత అక్కడ ఆకివీడు పెద్దపేటలో దళితులు అనిపిస్తున్నారు. ఎవరిని కూడా బయటికి రానివ్వకపోవడం, ఎవరు కూడా కుటుంబ సభ్యులు కూడా ఒకరిద్దరు కూడా కలుసుకోకుండా చేయడం, పోలీసులు కూడా చాలా ఇంటికి 4-5 పోలీసులు కాపలా కాయడం, ఇప్పుడు అసలు ఏ కార్యక్రమాన్ని శుభకార్యానికి కూడా వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడు ఆకివీడు పెద్దపేటలో జరుగుతున్నాయి. ఈ సంఘటనపై బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మే 3వ తారీఖున చెలో ఆకివీడు కార్యక్రమాన్ని తలపెట్టాం. అక్కడ ఆ ఊరిలో పూర్తి విచారణ జరిపించమని హైకోర్టు జడ్జితో కమిటీ వేసి పూర్తి విచారణ చేపట్టామని మేము ప్రధాన డిమాండ్. ఎందుకంటే అక్కడ బయటి ప్రపంచానికి ఓట్లెళ్తుంది, లోకల్గా అక్కడ జరుగుతూ అనుభవిస్తున్న ప్రభావం ఓట్లాగా ఉంది. పూర్తి వివరాలు తెలుసుకునే బాధ్యత హైకోర్టు జడ్జితో విచారణ జరిపించి వాళ్ళు అక్కడ ఉన్న ఆకివీడు పెద్దలో ఉన్న దళితులకు న్యాయం చేయాలని తెలియజేస్తూ, అలాగే అక్కడ ఏ గొంతెలం గుడి పాత ఏదైతే ఉందో ఆ గుడిని నిర్మించాలని, రామాలయాన్ని కట్టడానికి ఎవరైతే రఘురామరాజు కృష్ణరాజు ప్రయత్నిస్తాడో
దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని తెలియజేస్తూ ఈ నెల 3వ తారీఖున చెలో ఆక్యుపేట్ కార్యక్రమాన్ని బహుజన సమాజ్ పార్టీ తలపెట్టింది. ఆ పోస్టర్ని ఈరోజు ఆవిష్కరిస్తారు. బహుజన సమాజ్ పార్టీ పెట్టడానికి గల ప్రధాన కారణం వచ్చే నెల 3వ తారీఖున 7:14 ప్రముఖ తెలుగుదేశం నాయకుడు డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆకివీడుపేట మీద మరోసారి దాడి చేయడానికి ఒక ముహూర్తం పెట్టాడు. దానికి పేరేంటంటే, ఆయన పెట్టిన ముద్దు పేరు ఏంటంటే రామాలయానికి శంకుస్థాపన అని ఒక పేరు పెట్టుకుని మరోసారి దండయాత్ర చేయడానికి ఆయన సిద్ధమవుతున్నాడు. దీన్ని నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ చెలో ఆకివీడు పిలిపివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులందరూ కూడా మే 3 తారీఖున ఆకివీడికి తరలి రావాల్సిందిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున పిలుపునిస్తూ ఉన్నాము. ఎందుకు పిలుపునివ్వాల్సి వస్తుందంటే, అక్కడ ఉన్నటువంటి దళితపేటలో దళితుల అభిప్రాయాలకు ఏమాత్రం విలువ లేకుండా దళితులు గొంతు నొక్కేసి అధికార పార్టీ వాళ్ళ చెప్పిందే వాళ్ళు అనుకున్నదే వేదం అన్నట్టుగా వాళ్ళు ఒక నియంత్రితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని దానికి అధికార యంత్రాంగం కూడా మరి తందాన తాను అంటూ దళితుల మీద వాళ్ళ యొక్క ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ అక్కడ రామాలయం నిర్మాణాన్ని ఆపాలి, గుంతలమ్మ గుడిని కట్టాలనేది బహుజన సమాజ్ పార్టీ డిమాండ్.